హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మన మొబైల్లో ఫోన్పే అకౌంట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో డిస్కస్ చేసుకుందాం. ఫోన్పే యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి క్లిక్ చేసుకొని మీరు ఇన్స్టాల్ చేసుకుంటే మీకు క్యాష్ బ్యాక్ అయితే 100 రూపీస్ అయితే వస్తుంది. అండ్ గైస్, ఇదైతే మర్చిపోకండి, నేను డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అయితే ఇచ్చాను. అండ్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీకైతే ఇలాగైతే పేజ్ అనేది వస్తుంది. అండ్ మీరు డైరెక్ట్గా లింక్ ఓపెన్ చేసి ఇక్కడికి వచ్చేస్తారు. మీరైతే ఇలాగైతే ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. అండ్ చేసుకున్న తర్వాత ఓపెన్ అయిన సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకైతే ఇలాగైతే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్, మీరు ఈ ఫోన్పే అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే మీ బ్యాంక్ అకౌంట్కి ఈ మొబైల్ నెంబర్ అనేది లింక్ ఉండాలి. ఆ మొబైల్ నెంబర్ సిమ్ కూడాను మీ మొబైల్లో ఉండాలి. అండ్ ఈ ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, మనమైతే ఫోన్పే ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలాగైతే మనకైతే ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ అని అడుగుతుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. అంటే మీ మొబైల్లో ఉండాలి, అంతేకాకుండా అది మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ ఉండాలి. ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకైతే ఇంకో పేజ్కి అయితే తీసుకువెళ్ళడం జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పేజ్లో మనకైతే లాగిన్ ప్రొసీడ్, ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనం అయితే ఓటీపీ అయితే ఎంటర్ చేయాలి. లాగిన్ ఆప్షన్, ఇప్పుడు ఇక్కడ చూసారా అదర్ లాగిన్ ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ లాగిన్ విత్ ఓటీపీ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసుకొని ఇప్పుడు ఎలో పర్మిషన్ ఇచ్చేస్తే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే ఫోన్పే వాళ్ళైతే పంపించడం జరుగుతుంది. ఆ ఓటీపీ తెచ్చి ఇక్కడ ఎంటర్ చేయాలి. మీరు ఎంటర్ చేసిన తర్వాత మనమైతే వెరిఫై మీద క్లిక్ చేసుకుంటే మన మొబైల్కి ఫోన్పే అకౌంట్ అనేది యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. అండ్ అకౌంట్ లింక్అప్ అవుతుంది. అండ్ ఫ్రెండ్స్, వెరిఫై మీద క్లిక్ చేసేసుకుంటే నాకైతే లోడింగ్ అయితే అవ్వడం జరుగుతుంది. చూసారా, ఫోన్పే నుంచి ఓటీపీ వచ్చి ఆటోమేటికల్గా ఓటీపీ తీసుకొని లోడింగ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మనకైతే మన మొబైల్ నెంబరు ఫోన్పేకి వెరిఫై అయితే అయిపోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇలాగ అయిపోయిన తర్వాత మనకైతే లోడింగ్ అయితే కొంచెం టైం తీసుకుంటుంది. ఇక్కడ ఎలో పర్మిషన్ క్లిక్ చేసుకుంటే మనకైతే అకౌంట్ అనేది ఇలాగైతే ఉంటుంది. ఇప్పుడు మనమైతే ఫోన్పే అకౌంట్ లాగిన్ అయిపోయాం కదా, ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ యాడ్ బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తున్నా యాడ్ చేసుకోవచ్చు. అలాగే అక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నారా యాడ్ బ్యాంక్ అకౌంట్ అని ఉంది, దాని మీద క్లిక్ చేసుకున్నారనుకోండి మీరైతే బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ నేనైతే ఇప్పుడు యాడ్ బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ ఏంటో ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ స్టేట్ బ్యాంక్ కానీ చాలా బ్యాంక్స్ అయితే ఉన్నాయి. మీ బ్యాంక్ అకౌంట్ అంటే మీ మొబైల్లో ఉన్న సిమ్కి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ మన ఇండియాలో ఉన్న ప్రతి బ్యాంక్ అయితే ఉంది. అండ్ ఇక్కడైతే నేను స్టేట్ బ్యాంక్ని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకైతే లోడింగ్ అయితే అవ్వడం జరుగుతుంది. అండ్ ఈ లోడింగ్ అయిన తర్వాత మనకైతే ఆటోమేటికల్గా అకౌంట్ అయితే ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి మీరు బ్యాంక్కి వెళ్ళి మీట్ అవ్వండి. కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి చాలా మందికి. అండ్ ఫ్రెండ్స్, ఇలా చూసారా అకౌంట్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఇక్కడ రీసెట్ పిన్స్ అని ఉంది కదా, ఇక్కడ మనం అయితే ఈ పిన్ అయితే యూపీఐ పిన్ అయితే సెట్ చేసుకోవాలి. ఇక్కడ యూపీఐ పిన్ మనం సెట్ చేసుకోవాలంటే మనకి డెబిట్ కార్డ్ అయితే ఉండాలి. అండ్ ఆ డెబిట్ కార్డు లాస్ట్ 6 డిజిట్స్ నెంబర్ ఉంటాయి కదా, డెబిట్ కార్డు లాస్ట్ 6 డిజిట్స్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. అంతేకాకుండా వ్యాలిడ్ అప్ టు అని ఉంది కదా, ఎక్స్పైరీ డేట్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ ఎక్స్పైరీ డేట్ని ఎంటర్ చేసి మీరైతే ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ఎక్స్పైరీ మంత్ ఇయర్ ఎంటర్ చేసి మీరైతే చేయాలి. అండ్ ఇక్కడ లాస్ట్ 6 డిజిట్స్ ఆఫ్ యువర్ కార్డ్ నెంబర్ అంటే డెబిట్ కార్డు లాస్ట్ 6 డిజిట్స్ అయితే ఎంటర్ చేయాలి. అండ్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ వ్యాలిడ్ అప్ టు ఉంటుంది నెంబరు, ఆ వ్యాలిడ్ డీటెయిల్స్ కూడా అక్కడ ఎంటర్ చేసి మీరైతే సబ్మిట్ చేస్తే ఇక్కడైతే మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడ మీరు సెట్ యూపీఐ పిన్ అని ఉంది కదా, ఈ యూపీఐ పిన్ ఎందుకంటే మీరు మనీ ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసినా రీఛార్జెస్ చేసినా ఈ 6 డిజిట్స్ యూపీఐ పిన్ అనేది ఎంటర్ చేయాలి. సెట్ యూపీఐ పిన్ అని ఉంది కదా, ఇక్కడ మీరు సెట్ చేసుకొని ఒక నెంబర్ అనేది సెట్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత ఇంకొకసారి మీరు ఆ పిన్ అనేది మళ్ళీ ఇంకొకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకి ఇంకో పేజ్కి అయితే తీసుకువెళ్ళడం జరుగుతుంది. అండ్ ఇక్కడ నేను సెట్ యూపీఐ పిన్ దగ్గర 6 డిజిట్స్ యూపీఐ పిన్ అయితే సెట్ చేసుకున్నాను. అండ్ సెట్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి మన టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకుంటే ఇంకొకసారి మనకైతే పిన్ని ఇంకొకసారి కన్ఫర్మ్ చేసుకోండి అని అడుగుతుంది. మళ్ళీ ఆ పిన్ని మనం అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అయితే క్లిక్ చేసుకోవాలి. అండ్ గైస్, ఇప్పుడైతే మనం అయితే ఈ పిన్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రతిసారి ట్రాన్సాక్షన్. ఇప్పుడు చూసారా కన్ఫర్మ్ యూపీఐ పిన్ అని ఉంది, అక్కడ మళ్ళీ ఇంకొకసారి మీరు చూసుకొని మళ్ళీ మీరు టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. గైస్, ఈ పిన్ ఎందుకంటే మీరు రీఛార్జ్ చేసినా ఏ ట్రాన్సాక్షన్ చేసినా మాటికి ఇది ఎంటర్ చేయాలి. ఒకవేళ మీరు చేంజ్ చేసుకోవాలంటే మళ్ళీ మీరు ప్రొఫైల్ దగ్గరకు వచ్చేసి మళ్ళీ మీరైతే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మళ్ళీ టిక్ మార్క్ ఉంది కదా, ఈ టిక్ మార్క్ మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆటోమేటికల్గా ఈ పిన్ అనేది సెట్ అయిపోవడం జరుగుతుంది. అండ్ గైస్, ఇలాగైతే మనం చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అయితే ఈ లోడింగ్ ప్రాసెస్ అనేది ఇలాగైతే కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ టిక్ మార్క్ అయితే మనం అయితే ఇచ్చేద్దాం. అండ్ గైస్, ఎందుకంటే మీకు ఇలా చూపిస్తున్నానంటే ఇది స్క్రీన్ రికార్డింగ్ అయితే అవ్వదు, అందుకని నేనైతే ఫోటో తీసి చూపిస్తున్నాను. అండ్ ఇలాగే ఉంటుంది.
అండ్ ఇలాగా మనం కంప్లీట్ చేసిన తర్వాత కొంచెం టైం తీసుకొని మనకైతే లోడింగ్ అనేది స్టార్ట్ అవుద్ది ఆటోమేటికల్గా. అండ్ యూపీఐ పిన్ సక్సెస్ఫుల్లీ అని సెట్ అనేసి వస్తుంది. ఒకవేళ మీకు సెట్ అవ్వలేకపోతే మీకు డెబిట్ కార్డులో ఏదో ఒక ప్రాబ్లం అనేది ఉండొచ్చు. అండ్ అది కానీ ఒకవేళ మీ బ్యాంక్ రిలేటెడ్గా ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఇదైతే సెట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఇలాగ అయిపోయిన తర్వాత మనమైతే ఇంకో పేజ్కి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. అండ్ ఆ పేజ్లో మనం అయితే సెట్ చేసుకోవచ్చు గైస్. అండ్ నేనైతే నాకు ఇంకొకసారి అయితే సెట్ చేస్తున్నాను. ఇది ఒక్కొక్కసారి ఇబ్బంది పెడుతుంటుంది, ఒక్కొక్కసారి సెట్. చూసారా, యూపీఐ పిన్ సెట్. అండ్ ఇలాగైతే మనం అయితే చేసుకోవచ్చు. కావాలంటే రీసెట్ మళ్ళీ పిన్ సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇలాగ అయిపోయిన తర్వాత మన బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ అయిపోయింది. చెక్ బ్యాంక్ బ్యాలెన్స్ దగ్గర మళ్ళీ మనం అయితే మన బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకొని మనం సెట్ చేసుకున్న యూపీఐ పిన్ ఉంటుంది కదా. అండ్ గైస్ ఆ యూపీఐ పిన్ను మళ్ళీ అక్కడ ఎంటర్ చేసి మన బ్యాంక్ బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఆ బ్యాంక్ బ్యాలెన్స్ యూపీఐ పిన్ అయితే ఎంటర్ చేసి చూపిస్తాను. అండ్ ఫ్రెండ్స్ అక్కడి నుంచి మీరు చూసుకోండి. అండ్ లోడింగ్ అయితే అవుతుంది. ఒక్కొక్కసారి నాకైతే ఇక్కడ సిగ్నల్ ఫాల్ట్ ఉంది, అందుకని నాకు లోడింగ్ అయితే అవ్వట్లేదు. అండ్ ఇక్కడైతే గైస్ ఇక్కడ చూసుకున్నారు, నేనైతే యూపీఐ పిన్ అయితే ఎంటర్ చేస్తున్నాను. అండ్ యూపీఐ పిన్ నేను ఎంటర్ చేసి ఇది మీకు కనబడదు ఎందుకంటే స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నాను కాబట్టి. అండ్ యూపీఐ పిన్ని ఎంటర్ చేసి మనమైతే సబ్మిట్ చేస్తే మన బ్యాంక్ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందో ఇప్పుడైతే చూపిస్తుంది. అండ్ గైస్ చూసారా, నా దగ్గర 15.38 ఉంది. ఇలాగైతే మనమైతే ఫోన్పే అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు, అలాగే బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఉంటుంది. మనీ ట్రాన్సాక్షన్ కానీ ఏదైనా ఇందులో అయితే చేసుకోవచ్చు. ఇంతే గాయ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అందరికీ షేర్ చేయమని కోరుకుంటున్నాను. అలాగే యాప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు ప్లే స్టోర్కి వెళ్ళిపోతారు అండ్ మీకు క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. అండ్ గాయ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ గాయ్స్.